హాయ్ అందరికీ హాయ్. ఒక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ అభిమాన హిమపాల. సీతాకోక చిలుక. ఎన్నో కష్టాల్లో ఉన్న ఒక అతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పటికి తీరేను, అసలు దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోడు? శిష్యుడి వంక దయగా చూస్తూ అడిగాడు గురువు. నేను చిన్న కథ చెప్తాను, వింటావా? తలూపాడు శిష్యుడు. ఆయన కథ చెప్పసాగాడు. ఇక కథలోకి వచ్చేస్తే, ఒకతను తన ఇంట్లో గోడకి కట్టిన ఓ సీతాకోక చిలుక గూడుని చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఓ రోజు ఆ గూడులో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగళి పురుగు ఆ గూటిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించాడు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. దాంతో అతను ఏం చేశాడు, అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటికి రావడం సాధ్యం కావడం లేదు, అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతను గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సహాయపడాలన్న ఆలోచన కలిగింది అతనికి. దాంతో చిన్న కత్తెరను ఒకటి తీసుకొని ఆ గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటికి వచ్చింది. అయితే దాని శరీరం అంతా కూడా ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది. తన గురువు చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు అతను. ఆ జీవి ఆ గూడులోనే మరికొంతకాలం ఉంటే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవహించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తనంతట తానే పెద్దది చేసుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన తొందరపాటు తనంతో ఇది అతను గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్నమవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయ తలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గూడుని పాడు చేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలని అనుభవించకుండా అడ్డుపడడు. సర్వం పరమేశ్వరార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు. మీ హిమబాల.